మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మన మధ్యన తిరగలేదు. ఇదమ్మా మీ అమ్మ పరిస్థితి. అమ్మా, వాగ్దేవి, నీ కూతురు వర్ష వచ్చింది. ఇదేంటి, నేనిచ్చే మందులను దాటి వాగ్దేవిలో చిన్న కదలికొచ్చింది? అంటే కూతుర్ని గుర్తుపట్టిందా? అది ప్రమాదం, చాలా ప్రమాదం. అమ్మా వర్ష, నువ్వు తన కన్నబిడ్డవని తెలియగానే ఇన్నేళ్లుగా లేని కదలిక మీ అమ్మకి ఇప్పుడొచ్చిందమ్మా. ఎంతైనా అమ్మ కదమ్మా, కన్న కూతుర్ని గుర్తుపట్టినట్టుంది. ఇన్నాళ్ల నుంచి నేను చేస్తున్న చికిత్స వల్ల కలగని చలనం నీ స్పర్శ వల్ల కలిగింది. ఇదేనమ్మా అమ్మ ప్రేమంటే. ఇక నుంచి నేను చేసే వైద్యంతో త్వరలోనే మీ అమ్మ కోలుకుంటుందమ్మా, తప్పకుండా కోలుకుంటుంది. వర్షని కన్న తల్లి కాబట్టి ఆ అమ్మ ప్రేమతో నేను తన కూతుర్ని కాదని గుర్తుపట్టి టెన్షన్తో చలనం వచ్చినట్టుంది. మరి నాన్నేరి? దేవుడు మీ నాన్న విషయంలో చిన్న చూపు చూశాడు వర్ష. అప్పుడు నువ్వు తప్పిపోయిన ఆ పడవ ప్రమాదంలోనే మీ నాన్న చనిపోయాడు. మా అమ్మేమో అవకాశం దొరికితే ఈ శారద ప్రాణాలు తీయాలని చూస్తుంది. నేనేమో అదే శత్రు ప్రాణాలు కాపాడి ఇక్కడ కాపలా కాస్తున్నాను. ఈ సంగతి అమ్మకి తెలిస్తే నా పరిస్థితి ఏంటో. నేనేదో నా పాటికి మిమ్మల్ని ఉండమని చెప్పానే గాని వెళ్ళిపోతారనుకున్నాను. ఉన్నారే. శారదమ్మా, ఇప్పుడు ఎలా ఉంది శారదమ్మా? పర్వాలేదు డాక్టర్ గారు, కాస్త నీరసం, కళ్ళు తిరగడం తగ్గింది. టైంకి తిను శారదమ్మా, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఇదిగో శారదమ్మా, ఈ టాబ్లెట్స్ ఇప్పుడు వేసుకో. ఇవి రాత్రికి వేసుకో, సరేనా? సరే. ఇదిగో బాబు, గ్లాస్లో వాటర్ తీసుకురండి. శారదమ్మ టాబ్లెట్ వేసుకోవాలి. నేనా?
మీరేగా ఇక్కడుంది, కొంచెం తీసుకురండి. ఇదెక్కడ కర్మరా నాకు. శారదమ్మా, నువ్వు లేచి కూర్చో. విషమిచ్చి చంపాల్సిన శత్రువుకి నా చేతులతో నీళ్ళిస్తున్నాను. శారదమ్మా, బీపీ కూడా కంట్రోల్లో ఉంది. ముందు ఏదో ఒకటి తిను, జాగ్రత్తగా ఉండు. సరే డాక్టర్. డాక్టర్, రాజీవ్, నా మీద నీకు ఎంత కోపం ఉన్నా పెద్ద మనసుతో నన్ను కాపాడావు. ఒక్క నిమిషం, నీతో కొంచెం మాట్లాడాలి. నేను నీతో మాట్లాడేదేం లేదు. అలా అనకు రాజీవ్. జ్యోతి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నీకు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. తనకి నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. నువ్వంటే ప్రాణం. కేవలం అభిమానంతో బంధం కలుపుకున్న నేనే తను కనిపించడం లేదని బాధతో విలవిల్లాడిపోతున్నాను. ముఖ్యంగా నువ్వు లేవని జ్యోతి ఎంత అల్లాడిపోతోంది, ఎంత కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. కనీసం తనని ఓదార్చడానికి కూడా తనతో మనం లేము. సరైన సమయానికి నువ్వు వచ్చి కాపాడావు రాజీవ్. అలాగే జ్యోతి కూడా తిండి తిప్పులు మానేసి ఏడుస్తూ ఉంటే, తను కూడా నాలాగే సొమ్మసిల్లి పడిపోతే తనని కాపాడేదెవరు, చూసుకునేదెవరు? ఇప్పుడు తను ఎక్కడుందో, పరిస్థితి ఎలా ఉందో ఆలోచించావా రాజీవ్? జ్యోతికేం కాదు, బానే ఉంటుంది. బాగుండాలని కోరుకుందాం. మీ మధ్య గొడవ అయిందని జ్యోతిని అలా వదిలేయకు రాజీవ్. ఎలాగోలా ఎక్కడుందో వెతికి వెనక్కి తీసుకునిరా. నువ్వు లేకపోతే తను బ్రతకలేదు. జ్యోతికేం కాదు, నా జ్యోతికేం కాకూడదు. రామ్మా, ఇదే నీ గది తల్లి. ఇక నుంచి అమ్మాయి గారిని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. తన పర్సనల్ అసిస్టెంట్స్ మీరు. తనకి ఎలాంటి లోటు జరగడానికి వీల్లేదు. ఏ చిన్న అసౌకర్యము కలగడానికి వీల్లేదు. అలాగే అమ్మగారు. అలాగే అమ్మగారు. అలాగే అమ్మా. సరేనమ్మా, భోజనం చేసేటప్పుడు మిగతా విషయాలు తీరిగ్గా మాట్లాడుకుందాం.